హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కుమారిని. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పెసరట్లు చేశాను. చూడండి ఎంత స్మూత్గా ఉందో. నేను పల్లీ చట్నీ చేశాను కొబ్బరి వేసి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఒంట్లో వేడిని కూడా తగ్గించిద్దండి పెసరట్టు అనేది. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దామా. ఈరోజు నేను పెసరట్లు చేసి చూపిస్తాను. 1 కప్పు పెసలకు గాను 1 పావు కప్పు బియ్యం వేసుకున్నాను. నేను 8 అవర్స్ మినిమం నానబెట్టండి. నేను ఓవర్ నైట్ మొత్తం నానబెట్టాను. కప్పుతో కానీ గిన్నెతో కానీ గ్లాస్తో కానీ మీరు దేంతో కొలుచుకుంటే ఒకదానికి గాను 1 పావు వేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీకి వేసుకుందాం. చూడండి, వాటర్ వంపేసి మొత్తం ఇందులో వేసుకున్నాను. ఇందులోకి 1 పచ్చిమిర్చి వేసుకుందాము, 1 ఇంచు అల్లం. చూడండి, ఉప్పు తగినంత వేసుకోండి, దీనికి ఉప్పు ఎక్కువ పట్టదు. వాటరు నిండా మునిగే వరకు వేసుకోండి. చూడండి, మూత పెట్టుకుందాము. మిక్సీకి వేసుకుందాం మనం. చూడండి, మనం మిక్సీకి వేసుకున్నాము. దీన్ని మనం ఒక గిన్నెకి వేసుకుందాం మొత్తంగా. చూడండి, గిన్నెకి వేసుకున్నాము. బాగా ఇలా తిప్పండి. ఇలా కలుపుకోవడం వల్ల పిండి బాగా చిక్కగా ఉంటుంది. మరి చిక్కగా ఉండకూడదు, అంటే వాటర్లా ఉండదు. చూడండి, కన్సిస్టెన్సీ మాత్రం ఉండాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి దానిపైన దోశల ప్యాన్ పెట్టాను. కొంచెం ఆయిల్ అప్లై చేశాను. చూడండి, ఆనియన్తో ఇలా అప్లై చేయండి రౌండ్గా. పాన్ కాగాలి బాగా. ఇప్పుడు పాన్ బాగా కాలిపోయింది. మనం పెసరట్టు వేసుకుందాము. ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేయండి. దీనిపైన కొంచెం ఆనియన్స్ వేసుకుందాము. కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్ కూడా వేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేద్దాం. ఇంతే, పెసరట్టు రెడీ. అలాగే ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను. చూడండి, రౌండ్గా ఇలా రావాలి. కొంచెం ఆయిల్ వేసుకుందాము. చూడండి, అట్టు ఉడికిపోయింది. ఇలా ఫోల్డ్ చేద్దాము. అంతే, పెసరట్టు రెడీ అయిపోయింది. ప్లేట్కి తీసుకున్నాము. రెడీ. ఎంతో టేస్టీగా ఉండే పెసరట్లు రెడీ అయిపోయింది. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.